రారండో అమ్మమ్మ ఇంటికి. ఇదిగండి కారం, నేను ఇదే పట్టించింది కారం. ఇదేమో పచ్చళ్ళ కారం, ఇదేమో సాంబార్ కారం, అదే కూర కారం. ఇంతవరకే ఉంది నా దగ్గర. ఇది చాలా కష్టతరంతో కూడుకున్న పని, ఇది కష్టతరమైన పని. ఇంకా నా దగ్గర ఇంతవరకు ఉండయి. ఎవరు ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళకి ఇస్తా. కానీ మీకు అందరికీ నేను ఒక మాట చెప్తున్నా, మీరు ఎవరైనా సరే తీసుకోండి, తీసుకోకపోండి. మీరు కావాలి అని అడగాలనుకుంటే నేను నెంబర్ పెడతాను. ఆ నెంబర్కి వాట్సాప్లో మీ ముందు మీ పూర్తి అడ్రస్ పెట్టండి. మీతోటి మళ్ళీ ఎప్పుడు ఇప్పుడు ఎంత రేట్ ఎంత కొరియర్ ఎంత అదంతా మాట్లాడేటప్పటికి అయిపోతాయి. మీరు ఎవరైనా సరే మనస్ఫూర్తి కావాలి అనుకున్న వాళ్ళు నాకు ముందు అడ్రస్ పెట్టి హాఫ్ కేజీ కావాలా కేజీ కావాలా అడగండి. నేను కొరియర్ ఛార్జీతో చెబుతా. మీకు ఇష్టమైతేనే తీసుకోండి, లేకపోతే ఇబ్బంది ఏమి లేదు. మీరు మళ్ళీ మెసేజ్ పెట్టి వెంటనే చూడలేదు అంటే కుదరదు. చాలామంది పెడుతుంటారు కదా, పెట్టి వదిలేసేయండి. నేను ఫస్ట్ ఎవరైతే పెడతారో మెసేజ్ నేను అక్కడి నుంచే చూస్తా. మీరు మళ్ళీ జరిపి ముందుకు పెట్టినా నేను అప్పుడు చూడటానికి కుదరదు. నేను ఫస్ట్ పెట్టిన వాళ్ళ దగ్గర నుంచే చూస్తా. ఖచ్చితంగా చూసి మీకు నేను చూడంగానే నేను వాయిస్ మెసేజ్ పెడతా, మీకు సమాధానం చెబుతా. ఫోన్ చేసినా కూడా నేను తీయటానికి ఉండదు. మీరు ఫోన్ చేశారనుకో ఇంకా మీకే లేట్ అయ్యిద్ది. నేను వీడియోలో రేటు చెప్పకపోయే కారణం మీకు అదే బాత్ పౌడర్ అప్పుడు కూడా చెప్పా. నా దగ్గర ఏమన్నా కొంచెమే ఉంది, ఇది వేలల్లో పెడతా ఉంటారు. నేను అప్పుడు ఎంతమందికి అని ఇవ్వగలను? నేను ముందే రేటు చెప్పాను అనుకో డబ్బులు వేసేస్తారు, అప్పుడు నాకు ఇబ్బంది కదా. అందుకని నా దగ్గర స్టాక్ ఉన్నంత వరకే నేను చెప్పి ఇస్తాను. రేట్ అయితే అంత ఎక్కువ అయితే కాదు, మామూలు రేటే. మీరు కావాలి అనుకుంటే వాట్సాప్లో మీ అడ్రస్ పెట్టి మీకు ఎంత కావాలో మెన్షన్ చేయండి, చేసి ఇంకొదిలేయండి. మళ్ళీ పెట్టొద్దు. నేను చూసి నాకు కొంచెం ఇంట్లో పని కూడా ఉంటుంది కదా, వంట పని ఇంటి పని, అది అయిపోగానే నేను మీకు చూసి వాయిస్ మెసేజ్ పెడతాను. అప్పుడు డబ్బులు వేసి రిసిప్ట్ పెడదురు. కానీ డబ్బులు ఎవరు ముందేస్తే వాళ్ళకి ఉన్నంతవరకు ఇచ్చేస్తా. ఆ రోకళ్ళ మర దగ్గర ముక్కు కళ్ళు కారిపోయి చెమట అది దగ్గులు తుమ్ములు, ముక్కు గారటము, ఒళ్ళంతా ముఖం అంతా మంట పుట్టిపోయింది అన్నమాట. అంతా ఇది ఏదో పాపం మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారులేనని సరే చూద్దాంలేనని శాంపిల్ చూశాను అన్నమాట. 65 కేజీలు తీసుకెళ్తే 49 కేజీలు 51 కేజీ వచ్చింది కారం. అది కాబట్టి మీరు మాత్రం ఫోన్లు చేయొద్దు. మీకు కావాల్సిన వాళ్ళు అడ్రస్ పెట్టి అడగండి. కావాలిస్తే తీసుకోండి, లేకపోతే పర్వాలేదు. ఇంకా నేను నెంబరు దాంట్లో పెడతాను. ఇంకా ఇదే వివరం. మీరు ఎవరైనా సరే కావాలంటే వాట్సాప్లో అడ్రస్ పెట్టి మీకు ఎంత కావాలో అడగండి, చెబుతా. సరేనా?